ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన ఇప్పుడు కూడా మంచిగా ఆరాధిద్దాం. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండును, ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండు. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఎవరి అతిక్రమములు పరిహరింపబడేను, ఎవరి అతిక్రమములు పరిహరింపబడేను, ఎవరి పాపములు మన్నించబడేను, ఎవరి పాపములు మన్నించబడేను. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు, క్రీస్తు యేసుకు సమర్పించు కరములే కరములు. క్రీస్తు యేసు స్వరము విను వీనులే ధన్యులు, క్రీస్తు యేసు స్వరము విను వీనులే వీనులు. వారి ధన్యులు, వారి ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందరములు, ప్రభు యేసుని సేవ చేయు పాదములే సుందర. ప్రభుని గూర్చి పాట పాడు పెదవులు, పెదవులు. వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఆత్మలో నిత్యము ఎదుగుచున్న వారును, అపవాది తంత్రములు గుర్తించువారును, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము,
ఆడుచున్న వారును శత్రు బాణములిల్ల చెదరగొట్టు వారును వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. ఇహమందున పరమందున 100 రెట్లు ఫలముండును. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము యేసయ్యను కలిగిన జీవితము, యేసయ్యను కలిగిన జీవితము. హల్లెలూయా. మరి ఈరోజు మరి ఒక అంశంతో మేము ముందుకు వచ్చినాను. మరి ఈ అంశం మీద ఎన్ని ప్రసంగాలు చేయడానికి దేవునికి ఏదో మరి గొప్ప ప్రణాళిక మనందరి పట్ల ఉన్నదని నేను గమనిస్తున్నాను. ఎందుకు ఇలా సిద్ధపరుస్తున్నాడు ఐ డోంట్ నో. నేను కూర్చొని ఆలోచించినాను. అందరూ వింటున్నారు సరే, కానీ నన్ను సిద్ధపాటు చేసి పరిశుద్ధ గ్రంథం నుండి భయపడకూడదు అని ఎక్కడెక్కడ ఉందో అని తరిచి చూసి అది ఒక మరి ఉపదేశము, ఒక ప్రసంగంగా సిద్ధపాటుతో నేను వచ్చి ప్రజలకు నేను పఠించాలి, నేను చెప్పాలి అంటే మరి నా కొరకు ఏవేవి దాచుకొని ఉన్నాయో నాకు తెలియదు. కానీ ముందే నన్ను సిద్ధపరిచి నువ్వు భయపడకు అని అంటున్నాడు అన్నమాట. దేవుని స్తోత్రము. మీరు వింటున్నారు, నేనేమో సిద్ధపడడం చెప్పడం. దీన్ని ఎడిట్ చేసేవారు కూడా చాలా ధన్యులు. వారి కొరకు ఒకసారి చప్పట్లు కొట్టు. నేను మీడియా వాళ్ళని ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే మేము చెప్పేస్తాం ఒకసారి ప్రసంగం, కానీ వీళ్ళు దాన్ని ఎడిట్ చేయడానికి మరి ఎన్నిసార్లు వింటూ ఉంటారు అన్నమాట. మరి ఇంకొక సాక్ష్యం నేను యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో జరిగే అద్భుతాల కొరకు చెప్పాలా. ఎడిట్ చేసే వాళ్ళందరూ సేవకులు అయిపోయినారండి, పాస్టర్లు అయిపోయినారు. మీకు నమ్ముతారా మీరు? ఇక్కడ ఉన్న పాస్టర్స్ విట్నెస్ వాళ్ళు పాస్టర్లు అయిపోయినారు. దేవుడు వారికి పరిచర్యలు ఇచ్చినాడు. ఎందుకంటే వాక్యం విని 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 వినుట వల్ల ఏం కలిగింది? విశ్వాసం. ఇక వాళ్ళ ఉద్యోగాలు వదిలేసినారు, వాళ్ళు ఇప్పుడు సంఘాలు నడిపిస్తున్నారు. చాలా ఆశ్చర్యం నాకు. అందుకే వాక్యము శక్తి గలది. వాక్యము నిన్ను మార్చివేస్తుంది, నీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. వాక్యం గురించి చెప్పాలంటే పెద్ద ప్రసంగం అది. శత్రువులను మించిన జ్ఞానం, బోధకులను మించిన జ్ఞానం, వృద్ధులను మించిన జ్ఞానం ఇస్తుందంట వాక్యాన్ని సరిగ్గా నువ్వు పఠిస్తే. యూ విల్ బికమ్ వెరీ వైజ్ ఇన్ స్టాచర్. అంటే అంత దైవికమైన జ్ఞానాన్ని పొందుకుంటావు. అంతే జుంటి తేనె ధారల కంటేను మధురమైనది దేవుని వాక్యం, రత్నరాసుల కంటే కోరదగినది దేవుని వాక్యం, వెండి బంగారు నాణముల కంటేను విలువైనది దేవుని వాక్యం. అగ్ని కంటే మరి అగ్ని వలె ఉండే వాక్యం, బండను కూడా పగలగొట్టే సుత్తె వంటి వాక్యం. సబ్బు కంటే అంటే చాకలివాని సబ్బు ఒకెత్తు, కానీ ఈ వాక్యము సబ్బు కంటే శ్రేష్టమైనది. మచ్చ, మరుక, డాగు, కళంకం అంతా క్లీన్ చేసి పరిశుద్ధపరిచేది దేవుని వాక్యం. అందుకే మనల్ని ఎవ్వరేమన్నా మనం భయపడొద్దు. ఎవరన్నా మన మీద నింద వేసినా, ఎవరన్నా మన గురించి చెడుగా చెప్పినా ఏం భయపడొద్దు దేవుని బిడ్డ. ఎందుకంటే నిన్ను దేవుడు ఎంత విలువ పెట్టి కొనుక్కున్నాడు, ఎంత విలువైన సహవాసం ఇచ్చి, పరిశుద్ధ గ్రంథం ఇచ్చి, నిన్ను ముద్దాడి నిన్ను రొమ్మున ఆనించుకొని నిన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి దేనికి భయపడదు. దేవుని స్తోత్రం. అపవాది నిందలు మోపుతాడంట, భక్తుల మీద నింద మోపుతాడంట, విశ్వాసుల మీద నింద మోపుతాడని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10 నుండి మీరు చదవండి. వాడు నేరారోపణ చేస్తాడు, నేరారోపణ చేస్తాడు, నీ పాత సంగతులన్నీ గుర్తు చేస్తాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. నిన్ను క్షమించినాడంటే అంతే, ఇక
యూ బికమ్ ఏ న్యూ క్రీచర్. నువ్వు క్రొత్త సృష్టిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. డోంట్ వరీ అబౌట్ యువర్ పాస్ట్. తన వీపు వెనక తట్టు నీ పాపాలన్నీ ఇసిరేస్తాడంట, మళ్ళీ దాన్ని చూడడంట. దేవునికి స్తోత్రం కలగదు. అందుకే నువ్వు భయపడొద్దు, ఎప్పుడు భయపడొద్దు, ధైర్యంగా ఉండాలి. ఏ దేవుడే నిన్ను క్షమించిన తర్వాత మానవుడు ఏం పాటివాడు నీ మీద నేరారోపణ చేయడానికి? సాతానుడు ఏం పాటివాడు? కాబట్టి యూ హ్యావ్ టు బి వెరీ బోల్డ్ ఇన్ యువర్ అప్రోచ్, బికాజ్ యూ హ్యావ్ గాడ్ విత్ యూ. యు ఆర్ పర్చేస్డ్ విత్ ఎ స్పెషల్ ప్రైజ్, దట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. అయితే నేను ఆలోచిస్తున్నాను ఈరోజు ప్రసంగాంశం, యూ డూ నాట్ ఫియర్ అబౌట్ గాడ్స్ ప్రొవిజన్. దేవుని సరఫరా గురించి విశ్వాసి భయపడద్దు, భక్తుడు భయపడద్దు, ఎవరు భయపడదు. ఎందుకంటే దేవుడు ప్రతి అక్కర నీది తీర్చే దేవుడు. హల్లెలూయా. నీకు ప్రేమ కావాలన్నా ప్రేమని ఇస్తాడు, డబ్బు కావాలన్నా డబ్బు ఇస్తాడు, ఆరోగ్యం కావాలన్నా ఆరోగ్యం ఇస్తాడు, కాపుదల కావాలన్నా కాపుదల ఇస్తాడు. నిన్ను ఎత్తుకొని నడిపించాలన్నా ముదిమి అందు నిన్నేం చేస్తాడంట? ఎత్తుకుంటాడంట. ఎవరన్నా ఎత్తుకుంటారా? ముసలోళ్ళ చిన్నపిల్లలు 2 సంవత్సరాలు దాటితే నడు నేను ఎత్తుకొని అంటాడు తల్లి తండ్రి. కానీ ముదిమి వచ్చు వరకు నన్ను ఏం చేస్తాడు? ఎత్తుకుంటాడు. దేవుని స్తోత్రం. చంకన పెట్టుకుంటాడు, పోషిస్తాడు దేవుడు. కాబట్టి భయపడద్దు విశ్వాసి. విశ్వాసి అనే పేరే చాలా గ్రాండ్ నేమ్, సచ్ ఏ గ్రేట్ నేమ్. అన్యులు మనల్ని పిలిచే పిలుపు నాకు చాలా ఇష్టం. వాళ్ళ నోటి నుండి వస్తుంది కదా, దేవుని బిడ్డలు. అబ్బా, మనం ఎవరి బిడ్డలం? ఇదిగో దేవుని బిడ్డ పోతుంది బైబిల్ పట్టుకొని దేవుని. మళ్ళీ అంటారు మేము దేవుని నమ్ముకున్నాం అంటే, అప్పటిదాకా నమ్ముకున్నది ఏంటి? మేము దేవుని నమ్ముకున్నాం అంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది నిజంగా. వీళ్ళు కళ్ళని దేవుడు ఏం చేసినాడు? తెరిచినాడు. ఇదిగో దేవుని బిడ్డలు, ఇదిగో దేవుని నమ్ముకున్నాం. మనకు లేని తెలివి అన్నిలకు ఉందండి. చప్పట్లు కొట్టండి వారి కొరకు. చాలా జ్ఞానం వాళ్ళకు. బాప్తిసం తీసుకున్నావా? అయిపోయాను పని అంటే, బాప్తిసం అంటే వాళ్ళకి ఎంత జ్ఞానం ఉందంటే, ఒక్కసారి నువ్వు బాప్తిసం తీసుకుంటే ఇంకా మళ్ళీ అంతే నీ సంగతులు. యూ బికమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ దే నో బెటర్ దాన్ యూ. రియల్లీ మార్వలెస్. అందుకే కోపం వస్తుంది వాళ్ళు బాప్తిసం తీసుకుంటే. అంటే చూడండి, దే హ్యావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ జీసస్ అండ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ జీసస్. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నా మందిరము సమస్త అన్యజనులకు మందిరం అనబడుతుంది. నా మందిరం కేవలం క్రైస్తవులకే మందిరం అనలేదు. ఎక్కడైనా నన్ను చాలా అబ్బురపరిచేది, సంతోషపరిచేది అంటే, నేను సర్వలోకానికి రక్షకుడు అని అంటాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు, అందరికి ప్రభు. అందుకేనంటే ఈ పండుగ సమయంలో మా పండుగ మా పండుగ అనకండి, మన పండుగ అనాల. దేవునికి స్తోత్రం. మీరు ఎవరైనా చూడండి, హ్యాపీ క్రిస్మస్ అంటే ఎలాంటి వాడైనా, ఏ జాతికి చెందిన వాడైనా ఎంత సంతోషపడతాడు తెలుసా. హీ గివ్స్ ఎ వెరీ వార్మ్ హ్యాండ్ షేక్. అంటే క్రిస్మస్ పండుగ కూడా అది సార్వత్రికంగా జరుపుకునే గొప్ప పండుగ. ఒకే ఒక పండుగ కానీ పెద్ద పండుగ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే అందరి కొరకున్న పండుగ ఇది. సకల ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి యేసుప్రభు ఈ లోకానికి మానవతారిగా వచ్చినాడు. అందుకే పిలుపు కూడా చూడండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త క్రైస్తవులారా ఉందా? లేదు. సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. అందుకే ఇది మతం కాదు, ఇది మార్గం. హల్లెలూయా. మతంలో కలిసినారంటే మతం కాదమ్మా ఇది అని చెప్పాలా. ఇది మతం కాదు. యేసుప్రభు కూడా దీని విరుద్ధంగానే మాట్లాడినాడు 23 మత్తయిలో. మీరు మతములో ఒకరిని కలుపుకోవడానికి మీరు సముద్రం అంతా చుట్టి వస్తారు, వాడు కలిసిన తర్వాత వాని గతి అధోగతి చేస్తారన్నాడు, గద్దించినాడు శాస్త్రం పరిశీలన. అంటే ఇది మతం కాదు, ఇది శ్రేష్టమైన అతి చక్కని మార్గం. హల్లెలూయా. సో యూ బీ ప్రౌడ్ టు బీ ఎ క్రిస్టియన్ అండ్ దెన్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు ప్రొజెక్ట్ దిస్ లైట్ టు ద జెంటైల్స్. ఈ వెలుగును నీ ఇతరులకు కూడా అందించే రీతిగా ఎదగాలి, బాగా ఎదగాలి, ప్రభువులు వేరుపారి ఎదగాలి. అయితే దేవుని సరఫరా గురించి నువ్వు భయపడే అవసరము లేదు. మరి గాడ్స్ ట్రెషర్ హౌస్ ఇస్ నెవర్ ఎంప్టీ అంట. దేవుని ధనాగారం ఎప్పుడు ఖాళీగా ఉండదు. ఆయన నీ ప్రతి అవసరత తీర్చడానికి సమర్థుడు.
నీకు పిల్లలకు ఫీజులు కట్టడానికి లేదు, లేక నాకు బట్టలు కొనడానికి లేదు, లేకుంటే మాకు ఒక ఇల్లు లేదు, మాకు ఒక వాకిల్ లేదు, మాకు ఒక వాహనం లేదు, మరి మాకు ఆరోగ్యం సరిగా లేదు, మాకు బంధువులు లేదు, బలగా లేదు లేదనే మాట, ఈ దరిద్ర మాట పలకకండి. దేవునికి స్తోత్రం. ఉన్నాడు ఒకడు నీకు. దేవునికి స్తోత్రం. ఆయన శ్రీమంతుడు. ఆయన హల్లెలూయా, శ్రీమంతుడైన. ఈజ్ అ పొటెంటెడ్ గాడ్. హీ కెన్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ అన్నమాట. నువ్వు మోకరించగానే జవాబు వస్తుంది కదా. మరి భక్తులు మోకరిస్తారు, వాళ్ళ దగ్గర ఏం బ్యాంక్ బ్యాలెన్స్ ఏమి ఉండదు. మోకరిస్తారు, అడుగుతారు, దేవుడు వెంటనే పంపిస్తాడు సహాయం. అంటే ఆయన సజీవుడు, ఆయన ఉన్నవాడు, ఆయన దగ్గర కూడా ఉన్నది. ఉన్న దాంట్లో నీకు కావలసినంత, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ కూడా ఇవ్వగలడు నీకు. దేవునికి స్తోత్రం. పౌలు అనుభవంతో చెప్తున్నాడు, ఎఫెసీ పత్రిక 3:20, మీరు అడుగు వాటన్నిటికంటే నువ్వు ఊహించు వాటన్నిటికీ అత్యధికంగా ఇవ్వగలడంట. ఆయన దేవుడు. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయదు. డ్రీమ్ బిగ్, డ్రీమ్ బిగ్. డ్రీమింగ్ లిటిల్ ఈజ్ సిన్ అంట. అబ్దుల్ కలాం ఆజాద్ ఒకసారి అన్నాడు, నేను రాసి పెట్టుకున్నా. యు డ్రీమ్ బిగ్. నీ విజన్, నీ దర్శనము, నీ కుటుంబం పట్ల, నీ సేవ పట్ల నీకు కలిగిన దాంట్లో బిగ్ ఉండాలన్నమాట. హద్దులు ఉండొద్దు దాన్ని. నువ్వు లకీర్ గీయొద్దు దాన్ని. యు డ్రీమ్ బిగ్ అబౌట్ యువర్ చిల్డ్రన్. డ్రీమ్ బిగ్ అబౌట్ ద విజన్. డ్రీమ్ బిగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. యూ విల్ గెట్ బిగ్గర్ దాన్ ద బిగ్. దేవునికి స్తోత్రం. ఎందుకంటే గాడ్ ఈజ్ సో నైస్, సో పవర్ఫుల్. కనుక డ్రీమింగ్ లిటిల్ ఇస్ సిన్ అంట. దేవుడు గొప్పోడు అని పాటలు పాడి ఊరంతా చాటించి మళ్ళీ నీ కాడికి వచ్చినప్పుడు ఇట్లా ఉండొద్దు అన్నమాట. సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మరియా పాట పాడుతుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేస్తాడనుందా, చేసిండనుందా, చేశాను అని అంటది. ఆ స్టేట్మెంట్ ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్. నువ్వు అట్లనే అనాలి, నా పిల్లలకు ఆయన మంచి భవిష్యత్తు చేశాను, అంతే. భక్తులుగా మార్చాను, వాళ్ళు సేవ చేస్తున్నారు, వాళ్ళు పవిత్రమైన మార్గంలో ఉన్నారు, అంతే. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మాట తప్పడు. అనుమానపడొద్దు. ఎన్ని ప్రసంగాలు విన్నా కానీ మళ్ళా నువ్వు ముఖం మార్చుకొని మూతికి మూడ్చుకుంటే మరి ఎవరికి పోతుంది? నీకే. యు ఆర్ ద లూజర్. నేనైతే రాను మీ ఇంటికి, ఎందుకంటే నేను చాలా కష్టపడి వాక్యాలు చెప్పిన కదా. మళ్ళీ మీరు అదే పరిస్థితులు ఉంటే నేనేం చేయాలి? ఐ కాంట్ హెల్ప్. యూ హ్యావ్ టు టర్న్ టు గాడ్. అయితే నీకు డబ్బు లేదని నువ్వు బాధపడే అవసరమే లేదు. గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్. ఎవరో ఒకరు అన్నారు, గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్ బట్ నాట్ యువర్ గ్రీడ్ అంట. నీకు అత్యాశ, దురాశ ఉంటే దాని కాదు, కానీ నీ అవసరతలు అక్కర్లన్నీ కూడా యేసు ప్రభువు తీర్చేస్తాడు. ఫిలిప్పీ 4:19 అపోస్తులైన పౌలు అంటున్నాడు కదా, కాగా నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరత తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు నేను ఒక సవాలు విసురుతాను. మీ జీవితంలో మీ అవసరతలన్నీ దేవుడు తీరుస్తున్నాడా లేదా? తీరిస్తే ఒకసారి గట్టిగా 2 చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అన్నీ తీరుస్తున్నాడు సకాలంలో. నువ్వేమో భవిష్యత్తు గురించి అది ఎట్లా, ఇది ఎట్లా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏం తెలుసు, మా పిల్లలకు ఫీజు ఎట్లా కట్టాలి, నాకు ఎట్లా, అవన్నీ చెత్త తలంపులు దేవుని దగ్గర. చెత్త ఎక్కడ వేయాలా? బాగా చెప్తారు ఇప్పుడైతే. మళ్ళీ చెత్త తీసి అంతా తలకాయ నింపుకుంటారు. నేనైతే మెంటల్ వేస్ట్ పేపర్ బాస్కెట్ అని ఒకటి పెట్టుకున్నా మైండ్లో. MWPB అంటే ఏంటంటే మైండ్లో ఒక చెత్త బుట్టి. ఇది అవసరమా? అవసరం కాదు. కంప్లీట్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద బాస్కెట్. మళ్ళీ సాయంత్రం ప్రార్థనలో లేకపోతే ఉదయకాల ప్రార్థనలో ఆ చెత్త బుట్టి కూడా ఏం చేయాలా? క్లీన్ చేయాలి. చెత్త బుట్టి చాలామంది ఇంట్లోనే ఉంటుంది కానీ వారం దాకా క్లీన్ చేయరు. ఏదో దుర్వాసన ఇక్కడ నుండో వస్తుందంటే ఆ బుట్ట నుండి వస్తుంది. అన్నీ వేసినావు కదా దాంట్లో, అది క్లీనింగ్ కూడా కావాలి. క్లీనింగ్ కావాలంటే వారానికి ఒకసారి ఉపవాసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలని. హల్లెలూయా. చెత్త నింపుకోవద్దు, వాక్యం నింపుకోవాలి. నీ హృదయం ముందు ఎంతగా వాక్యం ఉంటే అంతగా నువ్వు వర్ధిల్లుతావు. హల్లెలూయా. మరియా లూకాసు వార్త 2:19 దేవుడు చెప్పిన ప్రతి మాటను తన హృదయంలో ఏం చేసిందంట? భద్రం చేసుకుందంట. హల్లెలూయా. కాబట్టి మరి నీవు ఎప్పుడు కూడా దేవుడు సమర్థుడని, దేవుడు ఉన్నాడని, ఆయన నీ అవసరతలకర్లని తీరుస్తాడని, ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదని, ఆయన ధనాగారం ఎప్పుడు ఖాళీ లేదని నీవు మరి విశ్వసించాలి.
దేవునికి స్తోత్రం. దేవుడు చాలా గమ్మత్తుగా కూడా నీకు ప్రొవైడ్ చేస్తాడు. మా ఇంటి దగ్గర ఒక బోన్ సెట్టర్ ఉన్నాడు. అంటే కొన్ని సంవత్సరాల ముందు జరిగిన కార్యం చెప్తాం. బోన్ సెట్టరు ఎవరినో చెయ్యి ఇరిగితే కానీ ఇన్కమ్ రాదు కదా. చెయ్యి మడత పడాలా, లేకుంటే సాకెట్ నుండి పడాలా, అప్పుడే ఆయనకి ఏదైనా డబ్బు వస్తుంది. వాళ్ళ భార్య ఏమో ప్రార్థన చేస్తుంది. మన యూపీఎఫ్కి వస్తుంది. కూరగాయలు కొంటానికి కూడా డబ్బు లేదంట, బియ్యం కొంటానికి డబ్బు లేదు. ప్రార్థన చేస్తాం, దేవా నా అవసరత తీర్చునాయనా, కూరగాయలు కొంటాను డబ్బు లేదు, బియ్యం లేదు, ఏం చేయాలా? ఇతనికేమో ఎవరు చెయ్యి ఇరగడం లేదు, ఏం చేయాలా? మా ఇంటి ఎదురుగున్న ఒక బ్రదరు సడన్గా ఉదయకాలం లేచి ఎక్సర్సైజ్ చేయబోయినాడో మరి ఏం చేయబోయినాడేమో అని ఈ గూడు నుండి ఇది వచ్చేసింది కిందికి. ఎంత నొప్పి ఉంటుంది తెలుసా, ఎంత భయంకరమైన నొప్పి ఉంటుంది. అప్పుడు నన్ను పిలిచినారు, నేను పరిగెత్తిపోయినా అనిపోతే నేనేం చేస్తాను? నేనేమో బోన్ సెట్టర్నా? నేను మ్యాన్ సెట్టర్. నేను మనిషిని బాగా చేస్తా కానీ బోన్ సెట్టర్ కాదు. అయితే నాకు తెలియదు. నాకు అప్పుడు వెంటనే ఈ బోన్ సెట్టర్ గుర్తొచ్చి వెంటనే ఫోన్ చేసి మా బ్రదర్ అయితే మా పెద్దన్న గారు చెప్పు లేకుండా పరిగెత్తినాడు, ఆ బోన్ సెట్టర్ని తెచ్చినాడు. తెచ్చి మరి సెట్ చేయగానే 5 నిమిషాల్లో పర్ఫెక్ట్ అయిపోయినాడు. దేవునికి స్తోత్రం. నొప్పి పోయింది. మరి అప్పుడు నొప్పి పోయినప్పుడు ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఈయనకు డబ్బు ఇవ్వాలి కదా. డబ్బు మరి మంచి అమౌంటే ఇచ్చినారు. అప్పుడు 2 రోజులైనాక వాళ్ళ భార్య నా దగ్గరకు వచ్చింది. కన్నీళ్లతో నేను ప్రార్థన చేసినమ్మా, ఆ రోజు ఆ డబ్బుతో నా ప్రతి అవసరత తీరిపోయింది. అంటే ఎవరిదో చెయ్యి రగొడతాడు ఆమె దేవుడు నీ అవసరత తీరడానికి. ఇంత గమ్మత్తైన దేవుడు అండి. చెప్పలేదు, గట్టి గట్టి దేవుని స్తుతించండి. అయితే నాకు మరి సేవలో నాకైతే చాలా వింత వింత అనుభవాలు ఉంటాయి అనమాట. అన్నీ చెప్పడానికి మీరు నాకు రోజు దొరికితే కదా. నాకు మీరు రోజు దొరికిందంటే మీకు ఎంత కావాలంటే అంత నా మరి అనుభవాలు, దేవునితో నా నడక, ఇవన్నీ చెప్పగలను. అయితే ఒకసారి ఏమైందంటే నాకు బిల్స్ అంతా పెండింగ్ అయింది. బ్యాంకులో పనిచేస్తున్నా, పెండింగ్ బిల్స్ కట్టడానికి లేదు. సరిగ్గా 35,000 నాకు అప్పుడే కావాలి. అన్నీ కూడా దేవుని సేవ ఖర్చు చేస్తే మరి మరి ఇల్లు కూడా నడవాలి కదా. అంటే అయితే మీకు తెలుసు, ఇంకా నేను అన్నీ చెప్పాను. అయితే ఐ వాంటెడ్ ఇమ్మీడియట్లీ 35,000 టు పే 1 బిల్. అది శుక్రవారం ఉపవాస ప్రార్థన. అయితే నేను ఉపవాసం ఉన్న రోజు ఉపవాసం ఉండి ప్రార్థిస్తాను, దేవా మరి బిల్ కట్టాలి, ఎక్కడ కట్టాలి, రేపు ఇస్తానని చెప్పినాను కదా. టుమారో ఐ సెడ్ ఐ విల్ పే. మరి ఈరోజు ఏం లేదు అంటే ప్రార్థన చేసి కన్ను తెరవగానే ఒక సిస్టర్ వచ్చింది. ఆమె ఒక టీచర్. ఆమె ఒక పిఎఫ్ లోన్ తీసుకుందంట. ఎందుకంటే మంచి బంగారు గొలుసు చేసుకుందామని. ఏం గొలుసు? బంగారు గొలుసు. అంటే అప్పుడు బంగారం ఇంత ధర లేదు, చాలా తక్కువ ఉంది కదా. షీ వాంటెడ్ మేక్ ఎ నైస్ చైన్. అయితే బంగారు షాప్ పోయిందంట ఆమె. బంగారు షాప్ పోయింది, అన్నీ చూస్తుందంట. కానీ దేవుడు మాట్లాడుతున్నాడంట, నీ మేడ అలంకరించడానికి కాదు, ఈ డబ్బు తీసుకుపోయి జాయ్ సిస్టర్కి. ఆమెకు ఒక బిల్ కట్టేది ఉంది, నువ్వు ఇప్పుడే వెళ్ళిపోయి ఆమె అక్కడ చర్చ్లో ఉంది. అంత క్లియర్గా మాట్లాడినట్ట దేవుడు. అప్పుడు ఆమె పిఎఫ్ లోన్ అమౌంట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టింది. నేను ఆశ్చర్యపోయినా, చూస్తే 35,000 ఉంది. అంటే ఎంత పర్ఫెక్ట్ లెక్క చూడు దేవుడు. నేను అన్నాను, ఎందుకు ఇది తెచ్చిచ్చినావు, నీకు ఎందుకు మరి ఇది ఎందుకు ఇవ్వాలనిపించింది? లేదు సిస్టర్, నేను బంగారు షాప్ పోయినాను, అక్కడ నిలబడినాను, అక్కడ సెలెక్ట్ కూడా చేసినాను, దేవుడు నన్ను మాట్లాడుతున్నాడు, పోయి తీసుకుపోయి జాయ్ సిస్టర్కి ఇవ్వని. అప్పుడు నేను అనుకున్నాను, నేనా దేవా ఎంత గొప్ప దేవుడో నీవు. ఈమెకు బంగారు గొలుసు అవసరం లేదని తెలుసు, నాకు డబ్బు అవసరమని నీకు తెలుసు. కాబట్టి సమస్తం ఎరిగిన దేవుడు నీ ప్రతి అక్కర తీర్చగలడు. హల్లెలూయా. అయితే మనం పాత కొత్త నిబంధనలు చూసినప్పుడు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఒక భక్తునికి ఆకలి కావడము దేవునికి తెలుసు కదా. అంటే ఈజ్ సో హంగ్రీ. ఆయన వేచి ఉన్నాడు ఆహారం కొరకు. 1 Kings 17 చాప్టర్. అంటే ఇది అక్షరార్థంగా డబ్బు మాత్రం కాదు దేవుడు నీకు సప్లై చేసేది. దేవుడు నీ మానసికమైన అవసరతలు, నీ శరీర రుగ్మతలు కావాల్సిన స్వస్థత, నీ సంతోషానికి కావాల్సిన కార్యాలన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాడని నాకు అర్థమైంది. దేవునికి స్తోత్రం. ఆకలి అయితే ఆహారం కూడా నీ ముందుకు వచ్చేస్తుంది. నీకు దాహం అయితే నీరు కూడా వస్తుంది. నీరేంటి, నేను ప్రార్థన చేస్తున్న 50 రోజులు ఉపవాసం ఉండి ఏమి ఘనమైన ఆహారం పుచ్చుకోకుండా బ్యాంకుకు సెలవు పెట్టి ఆలయంలో కూర్చున్నాను.
2000 కాదు 1996లో. పట్టుదల అనమాట నాకు, పట్టుదల. అప్పుడు ప్రార్థన చేస్తుంటే 37 రోజులైంది, నాలుక ఎండిపోతున్నది. మా అయ్యగారేమో భయపడుతున్నాడు, ఏమో పోతుందిలే ఈసారి అనుకున్నాడు. చాలా బాధపడుతున్నాడు అయ్యగారు. మా నాన్నగారు బాధపడుతున్నాడు, ఏం ఆహారం లేకుంటే ఎట్లా అని. కానీ నాకు తెలిసి నేను దేవుళ్ళు ఆనందిస్తున్నాను కాబట్టి నాకంత టెన్షన్ లేదు. కానీ ఒకరోజు బాగా దాహమైంది. అప్పుడు ఎవ్వరు లేరు చర్చిలో, నేను ఒక్కదాని ఉన్నా. దేవా నాకు చాలా దాహం అవుతుంది, లేవ్వడానికి కూడా వీలు కాదు, పక్కనే ఇల్లు ఉంది కానీ పోయి నీళ్లు తాగడానికి కూడా శక్తి లేదు. మీరు చెప్తే నమ్మరు, నాకు కొద్దిగా కొబ్బరి నీళ్ళు ఎవరైనా ఇస్తే బాగుండు అనిపించింది. కన్ను మూసుకొని తెరవైన 3 కొబ్బరి బొండాలు నా ముందు ఉన్నాయండి. ఇదేంటబ్బా 3 కొబ్బరి బొండాలు ఎక్కడి నుండి వచ్చింది చూడగానే ఒక మనిషి ఉన్నాడు. మొదట నాకైతే ఒక షాక్ అయింది, ఈ మనిషి ఏంటి నా ముందు ఉన్నాడండి. బయట చూస్తే బండి ఉన్నది, ఓ అయితే పర్వాలేదు కదా, సేఫ్, కొబ్బరి బొండాలు అమ్మేవాడే. అయితే నేను ఏంటి అని అంటే అన్నాడు, అమ్మా నేను ఇక బండి తోసుకుంటూ చర్చ్ ముందు నుండి వెళ్తుంటే దేవుని స్వరం విన్నానమ్మా, 3 బోండాలు తెచ్చి నీ ముందు పెట్టమని. నాకేం పైసలు వద్దమ్మా. ఎవరు పంపినాడు ఈ బోండాలు? దేవుడు పంపిండు అని సంతోషంతో చెప్పండి, దేవుని స్తోత్రం. మీకు కూడా పంపుతాడు బోండాలు. అయితే నా అవసరత అయితే తీరింది. అంటే నాకు అప్పటి నుండి చాలా విశ్వాసం పెరిగింది దేవుడు అంటే. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి ఒక తిష్బీయుడైన ఏలియా అహాబు వద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీ ఇచ్చటి నుండి తూర్పు వైపుకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు, ఆ వాగు నీరు నీవు త్రాగుదు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించునని అతనికి తెలియజేయగా. దేనికి ఆజ్ఞాపించినాడు? మరి భక్తునికి ఆకలి ఉంటుంది కదా, దాహానికైతే నీరు ఉన్నది, ఆకలి అయితే మరి ఆహారం కావాలి. దేవుడు ఈ భక్తునికి ఆహారం పంపడానికి కాకోలమునకు నేను ఆజ్ఞ ఇచ్చి తిని అని అంటున్నాడు. అంతటా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చి చుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చాను. కొంతమాలిన తర్వాత దేశంలో వర్షం లేక నీరు ఎండిపోయినాడు. చూడండి, వాగులో నీరు తాగుతున్నాడు. ఆకలేనప్పుడు దేవుడు సమృద్ధిగా ఆహారం, రొట్టె మాంసం, ఎంత టేస్ట్ ఉంటుంది కదా, రొట్టె వేడి వేడి రొట్టె, మటన్ కర్రీ. అయితే ఈయన ఏం చేయలేదు, వండలే చేయలేదు, దాని గురించి ఆలోచించలేదు. ఆజ్ఞ ఇచ్చింది కూడా దేనికి? కాకి స్వభావం మీకు తెలుసా, ఇంటాక్ట్ పట్టుకొని వచ్చి ఇస్తుందా నీకు? మీ మీద ఏది నువ్వు మరి కొన్నిసార్లు వడియాలని, ఎండిన చేపలని, ఏదన్నా మటన్ పీకిల్ చేయాలని కొద్దిగా ఆరబెడితే ఉంటుంది అక్కడ, కాకి ఎత్తుకొని వెళ్ళిపోతుంది. నీ చేతిలో ఉండి చేపలు నువ్వు కోస్తుంటావు, కొన్నిసార్లు టక్కున ఎత్తుకొని పోతుంది నువ్వు వాకిట్లో ఉంటే. అంటే అలాంటి గ్రాబింగ్ స్పిరిట్ ఉన్న ఈ పక్షికి దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది రొట్టె మాంసము చక్కగా ఎట్లా తెచ్చింది అని నాకు అడిగింది మా పాప చిన్నప్పుడు. రొట్టె మాంసము 2 కలిసి, ఆ ముక్కు చిన్నగా ఉంటుంది కదా, ఎట్ట తెచ్చి ఏమోనే నాకు కూడా తెలియదు, కానీ మొత్తానికైతే తెచ్చింది రొట్టె. నేను అనుకుంటా దేవుడు రొట్టె మాంసం ఇచ్చిన దేవుడు ఒక చిన్న సంచి కూడా ఇయ్యడా? నేను అట్లా చెప్పినాను. ఆమె చాలా ఇంటెలిజెంట్, ఆమె అంటుంది ఎట్ట తెచ్చి రొట్టె మాంసం అంటే. నేను అన్నా దేవుడు రొట్టె ఇచ్చినాడు, మాంసం ఇస్తే ఒక చిన్న బ్యాగ్ కూడా ఇచ్చి ఉండొచ్చు దాంట్లో ఇంటాక్ట్గా దేవుడు అని. చప్పలు గట్టి కొడదామా దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ కెన్ ప్రొవైడ్ యువర్ నీడ్స్. నీ ప్రతి అక్కర దేవుడు తీర్చగలడు. 8వ వచనం చూడండి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారెపాతను ఊరికి పోయి అచ్చట ఉండు, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిస్తాను. ఇది ఇంకా గమ్మత్తుగా ఉంది. భక్తుని పోషించడానికి ధనవంతులు ఎవరు లేరా కదా? అరే అన్ని విధాల సౌభాగ్యంతో తులతూగు వారు ఉండంగా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అందుకే భక్త లేని వాళ్ళు తక్కువ వారు కారు. వారికి ఎవరు భర్తగా ఉంటారు? దేవుడు ఉంటాడు. దేవుని స్తోత్రం. భర్త లేని స్త్రీని ఏడిపియొద్దంట ఎప్పుడు. ఆమె కన్నీళ్ళు చాలా శక్తి గలవంట. ఒకవేళ నీ ద్వారా గాయమైతే క్షమాపణ అడగాల్సిందే, అవునా కదా? భర్త లేని స్త్రీలను ఎవ్వరు బాధ పెట్టొద్దు. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా నీ నాలుక ద్వారా బాధ కలిగితే కూడా క్షమాపణ అడగాల. ఎందుకంటే ఆమె పక్షాన ఉండేవాడు
సృష్టికర్త, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయ్యాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, సర్వలోకానికి రక్షకుడు, భర్తను కలిగినది ఆమె. అందుకే మన క్రైస్తవ గోళంలో లోకంలో అనొద్దు అసలు ఎవరిని విధవరాలని. ఎందుకంటే విధవరాలు కాదు ఆమె. ఆమెకు నీకు నాకున్న భర్త కంటే గొప్ప భర్త ఉన్నాడు. ఎవరు? యేసయ్య. దేవుని స్తోత్రం. ఆమె శ్రీమతి. పలకండి. అయ్యో ఆమె విధవరాలు అనొద్దు ఎప్పుడు. అమ్మో ఆమె భర్త చాలా పవర్ఫుల్ అనాలా. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, సర్వలోకానికి రక్షకుడు. మరి ఇక్కడ ఈ సారేపాతను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిస్తే. పాపం విధవరాల దగ్గర ఏముంటుందండి? ఒక పాస్టర్ ఇల్లు దర్శిస్తేనే ఇవ్వడానికి ఏముండదు ఆమె దగ్గర. కానీ ఆమె ఒక్క రూపాయి ఇచ్చినా తీసుకోవాలి, ప్రార్థన చేయాలి, ఆమెను వర్ధిల్లింపజేయాలని. కానీ విధవరాళ్ళ ఇంట్లో దిగమింగడానికి ప్రయత్నించొద్దు. యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, జాగ్రత్త, వీళ్ళు నిలువు టంగిలు వేసుకొని అడ్డుతట్టి కట్టుకొని విధవరాళ్ళ ఇంటికి వెళ్తారంట. పురుషుడు లేడు కదా. వెళ్ళి అక్కడ ఏం చేస్తారంట, వారిని మాటల్లో మభ్యపెట్టి దిగమింగేస్తారంట వాళ్ళ డబ్బంతా. జాగ్రత్తగా ఉండాలి. అది యేసుప్రభు చెప్పిన మాట. అయితే ఇక్కడ విధవరాలికే ఆజ్ఞయిస్తున్నాడు ఒక భక్తుని పోషించడానికి. అందుకు అతడు లేచి సారాపీతనకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏర్చునుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకొని రమ్మని వేడుకోండి. విధవర ఇంట్లో ఒకటైతే ఉంటుంది, ఏంటది? మంచినీళ్ళు అయితే ఉంటాయి కదా, మంచినీళ్ళు ఉంటాయి. ఇక నీళ్ళు అయిన తర్వాత ఇక ఘనమైన ఆహారం, కేకులు, ఇంకేంటి మీరు కొంటారు కదా, నాకు తెలియదు. అవి ఇవి ఇవి అవి ఏమి ఉండవు. మటను, చికెను, రోస్టు, ఫ్రై ఇవన్నీ ఏమి ఉండవు. నీళ్ళైతే ఉంటాయి. కానీ నాకు కొద్దిగా నీళ్ళు అన్నప్పుడు ఆమె వెళ్ళి నీళ్లు తీసుకొచ్చి ఆయనకి ఇస్తుండగా, ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరల పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఆకలితో ఉన్నాడేమో మరి. ఇంతవరకు అయితే మంచిగా గడిచిపోయింది. ఈ రొట్టె మాంసం కాకి తెచ్చిచ్చింది కదా, మధ్యలో గ్యాప్ వచ్చిందేమో, ఆకలి బాగా ఉన్నది దైవజనునికి. నీళ్ళు అన్నాడు, నీళ్ళతో పాటు నాకు ఒక రొట్టె ముక్క కావాలన్నాడు. అందుకు ఆమె 12వ వచనం, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యుద్ధం ఉన్నదే కానీ అప్పం ఒక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకు సిద్ధం చేసుకున్న వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటకై వస్తున్నాను. కొద్దిగా ఉన్నది పిండి తొట్టిలో, కొద్దిగా ఉన్నది నూనె బుడ్డిలో, ఇంతే ఉన్నది నాకు ఆహారం. అది కూడా కరువు, బాగా కరువు ఉన్నది ఆ ప్రదేశం. అది వండుకొని తిని చచ్చిపోదాం అనుకొని వచ్చినాను, కట్టెలు ఏరుకోవడానికి వచ్చినాను అని అంటుంది. అప్పుడు ఏలియా భక్తుడు అంటున్నాడు, ప్రవక్త ఆమెతో ఇట్లానే, భయపడవద్దు. పలకండి అందరు, ఇంకోసారి పలకండి, ఇంకోసారి పలకండి. భయపడవద్దు. ఎవరెవరితో అంటున్నారు? సారేపాత విధవరాలతో ఏలియా ప్రవక్త అంటున్నాడు. భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పం మొదట చేసి నా యొద్దకు తీసుకొని రాము. తొట్టిలో పిండి ఎంత ఉంది? కొద్దిగా ఉంది. దాంట్లో ఒక రొట్టె చేస్తే పిండి అయిపోతుంది. కానీ దైవజనుడు అంటున్నాడు, ఆ పిండితో నాకు మొదట అప్పం చేసి నాకు తీసుకురమ్మంటున్నాడు. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకోను. మొదట అది తెచ్చి నాకు ఇవ్వు, తర్వాత నువ్వు చేసుకో, నీకు నీ బిడ్డకు. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఎవరు పలికిన మాట ఇది? ప్రవక్త పలికినాడు ఈ మాట దేవుని ఆవేశం ద్వారా. నువ్వు ఇచ్చేయి అంతే, నాకు ఈ మొట్టమొదటి రొట్టె నాకు తెచ్చి, ఇక దైవాశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడు. మరి ఈ కరువు తీరిపోయేంత వరకు, భూమి మీద దేవుడు వర్షం కురిపించేంత వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడా నేను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించూ వచ్చినాయి. హల్లెలూయా. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు.
బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవునికి స్తుతిద్దాం. అంటే చాలామంది అనుకుంటారు దేవునికి ఇస్తే తక్కువైపోతుందని. అందుకే చాలామంది విశ్వాసులు చేసే పని ఏంటంటే దశమ భాగం దేవుని సొమ్ము, ఇది కానుకలు ఇవ్వాలి, ఇంత పెద్ద సేవ చేస్తున్నారు, కొద్దిగా మనం కూడా దీంట్లో చెయ్యాలి అనుకుంటారు. అనుకోవడం అంతా చాలా బాగుంటుంది. తీరా అది ప్రాక్టికల్గా రాకముందే వాళ్ళ తలంపును విరమించుకుంటారు. తీసి పెడతారు దశమ భాగం అని అల్మారాలు, కానీ ఇయ్యబుద్ధి కాదు. అరే ఇంత ఇస్తే మళ్ళీ నాకు ఒక అవసరత వస్తే ఎట్లా? నీకు అక్కర రాదు, ఏ హాస్పిటల్ బిల్లు రాదు, నీకు ఏ వ్యర్థమైన ఖర్చు రాదు. నువ్వు బయటికి పోతావు, ఆశీర్వదింపబడతావు, లోనికి వస్తావు, ఆశీర్వదింపబడతావు. వ్యర్థమైన ఒక ఖర్చు నీకు రాదు. నీ కాళ్ళు ఇరగదు, ఆర్థోపెడిషన్కి లక్షలు పెట్టే అవసరం రాదు, నీకు బ్రెయిన్లో ట్యూమర్ రాదు, మళ్ళీ లక్షలు అక్కడ పెట్టే అవసరం లేదు, నీ కోవిడ్ రాదు. ఆయన నీ ప్రాణమును ఏం చేస్తున్నాడు? కాపాడుతాడు. హల్లెలూయా. అందుకే నీ డబ్బు మిగులుతుంది అనమాట. దైవాశీర్వాదం అంటే మిగలడం. నాకు కూడా అనిపిస్తుంది, అరణ్యములో ఆహారం ఇచ్చినాడు ప్రభు, వీళ్ళందరికీ ఆహారం 3 దినాల నుండి నా వెంబడి వస్తున్నారు, ఉపవాసం ఉన్నారు, వీళ్ళకి ఆహారం పెట్టు అని శిష్యులు నడితే, అయ్యో ఇక్కడ ఏం లేదు, ఏం లేదు, మీ దగ్గర ఏముందంటే చిన్న బాలుని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, అది నా దగ్గర తీసుకురండి అని చెప్పి చేతిలో తీసి దాన్ని విరిచి కృతజ్ఞతాస్తులు చెల్లించి ఇక వడ్డించమన్నప్పుడు అది పెరిగి 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 వేల మందికి ఆహారం. 5,000 పురుషులే ఉన్నది. మీరు చదవండి బాగా, 5,000 మంది పురుషులు అని ఉన్నది. 5,000 పురుషులు మా భార్యలతో వస్తారు కదా, ఎంతమంది అవుతారు? 10,000. పోనీ ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉన్నారనుకో, ఇంకొక 20,000, మొత్తం ఎంత? 20,000 అవుతారండి. ప్రభు చేసిన మహిమ కార్యం అందరూ సమృద్ధిగా తిని ఎన్ని గంపలు మిగిలిపోయినాయి? 12 గంపలు మిగిలిపోయినాయి. నేను ఎప్పుడు అనుకుంటా, నేను కొద్దిగా ఆలోచిస్తా, 12 ఎందుకు మిగిలిపోయినాయి అంటే కష్టపడింది ఎంతమంది? 12. వాళ్ళకు కూడా దేవుడు తృప్తినిచ్చినాడు. గంప గంప తీసుకుపోయినారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నీ ప్రయాసం వ్యర్థము కాదు. హీ సో కన్సర్న్డ్ అబౌట్ ద పీపుల్ హూ వర్క్ ఫర్ హిమ్. అది నాకు చాలా అద్భుతం అనిపించింది. ఆయన సేవలో పనిచేసే వారి గురించి కూడా ఆలోచిస్తున్నాడు. వీళ్ళకు రొట్టె ముక్కలు ఇచ్చినాడు, వాళ్ళకు గంపలు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. గంపలు గంపలు తీసుకుపోయినారంట ఇంటికి. కొన్నిసార్లు మంచి ఆహారం ఇస్తాం కదా యూపీఎఫ్లో, మనము సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో వెళ్ళాలని నా కోరిక. తర్వాత కొన్నిసార్లు విస్తారమైన ఆహారం ఎలా ఎంత విస్తారమైపోయిందో నాకు కూడా అర్థం కాదు, మిగిలిపోతుంది. వేడి వేడి బిర్యానీ, ఆ వేడి సాయంకాలం దాకా తగ్గదు. ఎందుకంటే ఐ ఆల్వేస్ గో ఫర్ ద బెస్ట్ ఫుడ్ కదా. తర్వాత ఆ వేడి ఇంకా తగ్గదు. అది తీసుకుపోతారు, మరి అందరికి కట్టిస్తాం పనిచేసి వాలంటీర్స్కు, వాళ్లకు వీళ్లకు. దోస్ ఆర్ యాక్టివ్లీ ఇన్వాల్వ్. ముందే నేనైతే గిబ్బలంతా మరి ప్యాకెట్స్ అని కొని రెడీగా పెడతాం. ఎందుకంటే కొంచెం ఆహారం ఉంటుంది, ప్యాకెట్ ఉండదు. ముందే పెడతాను, ఎందుకంటే నాకు తెలుసు ఆహారం దేవుడు సమృద్ధిగా ఇస్తాడు, ఆశీర్వదిస్తాడు, అది మిగిలిపోతుంది. మన పని చేసి కష్టపడిన వాళ్ళందరికీ ఇవ్వాలని మంచి ఆశ నెరవేరుస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే గాడ్ విల్ బ్లెస్ యూ బియాండ్ మెజర్. అందుకే ఇవ్వడంలో కూడా మీరు వెనకాడకూడదు. లూకా సువార్త 6వ అధ్యాయంలో ఉంది, ఇక్కడ చూడండి. లూకా 6:38. కాబట్టి 38 చదువుతాను. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణిచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలుతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడ. అణిచి కుదిలించి దిగజారునట్లు మనుషులు మీ ఒడిలో కొలుతారు. అంటే దేవుని లెక్క ఈ విధంగా ఉంటుంది. అందుకే మీకు అనుమానం ఉండకూడదు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు అనుమానించారంట, అన్నీ అనుభవించి అనుమానిస్తాం. పరలోకం నుండి మన్నా అంటే స్వల్పకార్యం అండి. ఆహారం కావాలంటే మనం భూమి దున్నుకొని ప్రాసెసింగ్ చేసి ఆ మట్టిని సేద్యపరిచి విత్తనాలు చల్లి మళ్ళీ ఎదురు చూడాలా, వర్షం పడుతుందా అది పడుతుందా అని అలా పెంచి పెద్ద చేసినాక అది కంకులు వచ్చిన తర్వాత బియ్యంగా మారి అప్పుడు తింటాం కదా. వాళ్ళకి ఎంత అదృష్టం అంటే వాళ్ళ ఆహారం కింది నుండి రాలి, ఎక్కడి నుండి వచ్చింది?
పైనుండి వచ్చింది. పైనుండి వచ్చి పరలోక సంబంధమైన ఆహారం. మన్నా గురించి నేను చదివినాను. హోల్సమ్ ఫుడ్ అంట. మన్నా తింటే ఇంకే రోగం రాదంట. మన్నా తింటే ఇంక ఆకలి కాదంట. పరలోక మన్నా దేవదూతల ఆహారం అది. అది తిని తృప్తి పొంది పైన ఏం చేస్తున్నారు? వాళ్ళు సణుగుతున్నారు. అయితే ఏం ప్రశ్న అడుగుతున్నారు చూడండి, 78వ కీర్తన. తిని తృప్తి పొంది అన్ని అద్భుతాలు అనుభవించిన తర్వాత వారి నోటి నుండి వచ్చిన మాట చూడండి. 75వ కీర్తన 19వ వచనం. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా? తిన్నదేంటి మరి? తిన్నదేంటి? మన్నా. కడుపు నిండి తిని ఇప్పుడు ఏం అడుగుతున్నారు? ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా? 78 Psalms 19th verse. వారు దేవునికి విరోధముగా మాట్లాడి. ఎప్పుడు మాట్లాడొద్దు అలా, ఎప్పుడు మాట్లాడొద్దు అన్నమాట. అలా ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక మీద కూడా నడిపిస్తాడని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఇంతవరకు యెహోవా సహాయమే, ఇంతవరకు దేవుడే నడిపించెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను. ఇంతవరకు యెహోవా కాపాడెను. ఏమి లేని స్థితిలో లేవనెత్తి నిలిపెను. ఇంతవరకు దేవుడే కాపాడెను. హల్లెలూయా. మా కేరళ సాంప్రదాయంలో ఒక వివాహం ఆడపిల్లకు చేయాలంటే లక్షల రూపాయలు అవుతుంది. భిక్షగాడు కూడా లక్షలు ఇస్తాడు. వాడు కూడబెట్టుకుంటాడు. తెలియలేనాడు కాదు భిక్షగాడు. మంది డబ్బంతా పోగు చేసుకొని పిల్లల కట్నాలు ఇస్తాడు. అయితే మరి మేము మా నాన్నగారు సువార్త సేవకు వచ్చినప్పుడు 2 ఆడపిల్లలు 3 మగపిల్లలు. ఆయన ఒక పాప ఏమో సేవలో చనిపోయింది. మా అక్కగారు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అమ్మకు టెన్షన్ పెరుగుతుందన్నమాట. దేశంకి వచ్చినాము. పిల్ల ఇప్పుడు పెద్దగా అయింది. పెళ్ళెట్ట చేద్దాం, కట్నం కానుకలు మన దగ్గర లేదు కదా అంటే మా నాన్నగారు ఒక మాట ఎప్పుడు అనేది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. 127వ కీర్తన 2వ వచనం. మా అమ్మేమో కష్టజీవి, నడ్డిరిగి పని చేసేది. పని 22 గంటలన్నా చేసేది ఆమె. ఎప్పుడు నిద్రపోయేదేమో మాకు తెలియదు. మా కొరకు అంత త్యాగం చేసిన తల్లి. అయితే మా నాన్నగారు మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అనమాట. మా నాన్నగారు అనేది, నువ్వు ఇంత కష్టపడే అవసరం లేదు, దేవుడు నన్ను పిలిచినాడు, అన్నీ చూసుకుంటాడు. నువ్వు అట్లా బాగానే అంటావు కానీ పిల్ల పెరిగింది, ఆ పిల్ల కట్నం ఇవ్వాలా, నీకేమో బైబిల్ తప్ప ఇంకోటి లేదు నీకు శ్రద్ధ. ఇట్లా ఉండేది వాగ్వాదాలు. అయితే మా నాయన అన్నాడు, దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరే అన్నాడు. యెహోవా ఈరే అన్నాడు. అయినా మా అమ్మ ఏం చేసిందంటే కష్టపడి ఆ కాలంలో 2000 రూపాయలంటే నేను అనుకుంటే ఇప్పుడు 2 కోట్లేమో ఒక ప్యాకెట్లో చేసి, ఏదో దయచేసి పోయి ఇది బ్యాంక్లో పెళ్ళికి ఏదన్నా పనికొస్తుంది. ముందు చూపు ఎక్కువ మా అమ్మకు. బ్యాంక్లో పిల్ల ఎదిగింది కదా, మొదటి పిల్ల, ఆమెకి ఇవ్వాలంటే మా నాన్న ఏం చేసినంటే సరే తీసుకొని బ్యాగ్లో పెట్టుకున్నాడు. బ్యాగ్లో పెట్టిపోయి మళ్ళా అమ్మ 2-3 రోజులైంది మర్చిపోయింది దాని సంగతి. కానీ అమ్మకు కొద్దిగా అలర్ట్ అనమాట. నేను 2000 ఇచ్చిన కదా, అది ఎక్కడ పెట్టినా బ్యాంకులో వేసిన, దాని పాస్బుక్ ఇవ్వమన్నది. పాస్బుక్ ఇవ్వమంటే ఇట్లా చూపెట్టాడు. ఇక్కడ అమ్మ అనుకుంది అటుకు మీద పెట్టిండేమో. అటుకంతా సదిరింది మా నాన్న లేనప్పుడు. పాస్బుక్ లేదు, గీస్ బుక్ లేదు. అయితే మళ్ళీ వచ్చినప్పుడు అడిగింది, నువ్వు పాస్బుక్ ఉందన్నావు కదా, ఎక్కడుంది అని. అయితే మా అమ్మన్నది, ఎక్కడ చెప్పు, ఏంది ఇట్లా మాట్లాడుతూ, నాకు పాస్బుక్ కావాలి, నువ్వు ఎవరికన్నా దానం చేస్తావని నా భయము, నేను కష్టపడినా ఇది చెమట నేలకు కొట్టి నీకు ఇచ్చిన డబ్బు ఏం చేసినావు అని అడిగితే అప్పుడు మెల్లగా చిరునవ్వుతూ అంటున్నాడు, మనము ధనం సంపాదించుకోవడానికి రాలేదు ఈ తెలుగు రాష్ట్రంలో. హల్లెలూయా. నీ బిడ్డ ఎదిగిందని నువ్వు భయపడకు. నీ బిడ్డకు మంచి సంబంధం వస్తుంది. కట్నం అడగరు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మా అమ్మ ఇక నోరు మూసుకుంది. ఏం చేయాలి, ఈ మనిషితోటి బతకడం కష్టం కదా, జీనియస్ తోటి బతకడం కష్టం, దైవజనులు పూర్ణ భక్తితో ఉన్న వాళ్ళతో బతకడం కష్టం. అయితే అమ్మ
ఇక 4 తిట్లు తిట్టింది అంట, మరి ఊరుకుందంట గమ్మున. ఏం చేసినావు చెప్పు మరి 2000 తోటి అంటే, నేను అక్కడ షక్కర్ నగర్ అనే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు, నిజామాబాద్లో ఉన్నారు వాళ్ళు, నేను పుట్టింది నిజామాబాద్. అయితే వెళ్తున్నప్పుడు మంచి స్థలం చూస్తే నేను ఆ స్థలము మందిరానికి పనికొస్తుందని ఆ 2000 అడ్వాన్స్ ఇచ్చి వచ్చినాను. అయితే ఇప్పుడు ఆ ప్లేస్లో అద్భుతమైన మందిరం కట్టబడి చక్కని ఆరాధనలు జరుగుతున్నాయి. 100 సంవత్సరాల చరిత్ర కదా నాన్నగారు. పెళ్ళి కట్నం ఇవ్వలేదు. ఒక మంచి ఆఫీసర్, గవర్నమెంట్లో ఉన్నత ఉద్యోగం వచ్చి ఏ కట్నం అవసరం లేదు, నాకు అమ్మాయి మాత్రం కావాలని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాను. దేవుడు ఆమెను ఎంత ఆశీర్వదించినాడంటే చెప్పలేము. 6 పిల్లలు, మనమరాళ్ళు, పెద్ద ఫ్యామిలీ ట్రీ అక్కడ ట్రివాండ్రంలో ఉంది. ఆమె మనమడు కుమారుడు ఒక సిటీ రివైవల్ చర్చ్ అని ట్రివాండ్రం సెంటర్లో స్థాపించినాడు. 5-6 భాషల్లో ఆరాధన జరుగుతుందండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మనుమళ్ళు కూడా సేవలో ఉన్నారండి. అంటే దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు కదా. ఆయన ఎవరికైనా రుణపడి ఉంటాడా? నువ్వు ఆయనకి ఇచ్చిన తర్వాత నువ్వు గుర్తు చేసే అవసరం కూడా లేదు. ఆయన రికార్డ్స్ ఆర్ వెరీ పర్ఫెక్ట్. గాడ్స్ రికార్డ్ ఈజ్ పర్ఫెక్ట్. ఈజ్ ఎ గుడ్ రికార్డ్ కీపర్. హల్లెలూయా. నువ్వు ఇచ్చి మర్చిపోతావేమో కానీ ఆయన ఎవ్వరికి రుణపడి ఉన్నాడు. ఆయన మిత్తితో సహా, వడ్డీతో సహా, చక్రవడ్డీతో సహా అంతకంటే ఎక్కువ నీకు బదులు ఇచ్చేస్తాడు. ఏమి నష్టపోయినామని మేము, మా నాన్నగారు ఒక పెద్ద ధర్మదాత అన్నీ ఇచ్చిన వాడు పిచ్చోడు అనుకుంటాం మనం. ఇచ్చిన వానంత తెలివి మరొకనికి లేదు. ఎందుకంటే ఇస్తాడు, ఇచ్చి దేవుని దగ్గర నుండి అణిచి కుదిలించి దిగజారునట్లు వడిలో నిండు కొలతతో దేవుడు తిరిగి వారికి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. సచ్ ఈస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. అయితే ఇప్పుడు తేలిన పదార్థం ఏంటి? ఇవ్వనోడు పిచ్చోడు. ఎవరికి ఇస్తాడు? డాక్టర్కు, పోలీస్ స్టేషన్కు, కోర్టుకు, దొంగకు, లంచగొండికి ఇస్తాడు. అది అయిపోయింది. ఎగ్జాక్ట్ వర్డ్స్ నేను చెప్తున్నాను. ఇచ్చినోనికి ఇవన్నీ ఉండవు. ఈ బేకార్ ఖర్చులు, మంచి ఆరోగ్యం, పిల్లలకు మంచి తెలివి, ఫస్ట్ ఇన్ ర్యాంక్. మేమందరం ఫస్ట్ ఇన్ ర్యాంక్ అండి. నేనైతే కేజీ నుండి పీజీ వరకు ఫస్ట్ ఇన్ ర్యాంక్. నన్ను ఎవడన్నా దాటాలంటే వాడికి 120 మార్కులు ఎక్కువ ఉండాలి. సెకండ్ ర్యాంక్ వాజ్ నోవేర్ మ్యాచ్ టు మీ. అయితే దేవుడు అంత అత్యధికంగా ఆశీర్వదించినాడు. మేము 5 పిల్లలం. అయితే ఒక పాప చనిపోయిందని చెప్పినాడు. 5 కూడా మెరిటోరియస్ అన్నమాట. మా నాన్నగారు ఎప్పుడు బ్యాంకులో వచ్చి 5 రూపాయలు థ్రిఫ్ట్ డిపాజిట్, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ వేసింది నాకు గుర్తులేదు. ఆయన డిపాజిట్స్ అన్నీ బ్యాంకులో ఉన్నాయండి. హల్లెలూయా. మాకు బ్యాంక్ తాళం చెవులు మా చేతిలో వచ్చాయి. మేము మరి మా ఇంట్లో 4-5 ఉన్నారు బ్యాంక్ కస్టోడియన్స్. అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా బ్యాంకులో కూర్చొని పనిచేసినప్పుడు మా నాన్నగారు ఎప్పుడు ఇట్లా లైన్లో నిలబడి ఇది డిపాజిట్ ఇది అని. దేవుని బిడ్డలకు దేవుడే డిపాజిట్ కదా, పెద్ద డిపాజిట్. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నేనేం చేస్తాను? నింపుతానంటే ఓన్లీ డిపాజిట్ నో విత్డ్రాల్ అనమాట. ఓన్లీ డిపాజిట్ నో విత్డ్రాల్. సచ్ ఈస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. కనుక నీవు డూ నాట్ ఫియర్ అబౌట్ గాడ్స్ ప్రొవిజన్. ఇచ్చినందుకు మేము తక్కువ ఏమవుతాం, లేక మాకు ఈ ఖర్చులకు డబ్బులు లేవు అనే పదం రావద్దు. నీద ఉన్నవాడను అనువాడు నీ వాడైపోతే నీకేంటి అంటారు కదా. వడ్డించేవాడు మనవాడైతే పెద్ద పెద్ద ముక్కలు మనకే కదా మొదట, అవునా కదా? హల్లెలూయా. ప్రార్థనకు మనం ఉపక్రమిస్తాం. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేస్తాను. మనల్ని మన బిడ్డలను పోషించే దేవుడు, మనకందరికీ మన అవసరతలన్నీ తీర్చే దేవుడు. డు నాట్ డౌట్ గాడ్. దేవుణ్ణి ఎప్పుడు అనుమానించకు. ఆయన తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అక్కర తీర్చం. కోట్లాది ఐశ్వర్యము నాకు ఉన్నను, నీవు లేని
జీవితము వ్యర్థమే కదా, కోట్లాది ఐశ్వర్యము నాకు ఉన్నను, లేని నా జీవితము శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యము నాకు ఉన్నను, నీవు లేని నా జీవితము శూన్యమే కదా. సొలొమోను ఐశ్వర్యము కోరుకోలేదు, ఆయుస్సును కావాలని అడుగలేదుగా. సొలొమోను ఐశ్వర్యము కోరుకోలేదు, ఆయుస్సును కావాలని అడుగలేదుగా. జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే, జ్ఞానవరముతో నన్ను నింపమన్నాడే. ఆ జ్ఞానము నాకు దయచేయుమా, ఆ జ్ఞానము నాకు దయచేయుమా. కోట్లాది ఐశ్వర్యము నాకు ఉండినా ప్రభు, నీవు లేక నా జీవితము శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యము నాకు ఉండినా, నీవు లేక నా జీవితము శూన్యమే కదా. దానియేలు వైభవముతో ఉండినా కూడా ఆహారము కావాలని అడుగలేదుగా. దానియేలు వైభవముతో ఉండినా కూడా ఆహారము కావాలని అడుగలేదుగా. దర్శనవరముతో నన్ను నింపమన్నాడే, దర్శనవరముతో నన్ను నింపమన్నాడే. ఆ దర్శన భాగ్యము నాకు దయచేయుమా, ఆ దర్శన భాగ్యము దయచేయుమా. కోట్లాది ఐశ్వర్యము నాకు ఉండినా ప్రభు, నీవు లేక నా జీవితము శూన్యమే కదా. కోట్లాది ఐశ్వర్యము నాకు ఉండినా ప్రభు, నీవు లేక నా జీవితము శూన్యమే కదా. యోసేపును పాపము వెంటాడినా, శారీరక వాంఛలకు లొంగలేదుగా. యోసేపు పాపము వెంటాడినా, శారీరక వాంఛలకు లొంగలేదుగా. నా దేవునాజ్ఞను మీరనన్నాడే, మీరనన్నాడే. ఆ నిగ్రహ శక్తితో నన్ను నింపుమా, ఆ నిగ్రహ శక్తితో నన్ను నింపుమా. కోట్లాది ఐశ్వర్యము నాకు ఉండినా ప్రభు, నీవు లేక నా జీవితము శూన్యమే కదా. నీవు లేక నా జీవితము శూన్యమే కదా. మనం ఎక్కడున్నా దేవుడు ఉంటే చాలు, ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికితే చాలు, మనకు కావలసినవన్నీ కూడా ఆయనే అనుగ్రహిస్తాడు. చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. ప్రభా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. ఈరోజు మాతో మాట్లాడినావు తండ్రి. యువర్ ట్రెజర్ హౌస్ ఇస్ నెవర్ ఎంప్టీ. నీ బిడ్డలం మేము అడిగినవి దానికంటే ఎక్కువగా నువ్వు మాకు ఇవ్వగలవు. మేము చింతించకూడదన్నావు, రేపటి గురించి కూడా విచారపడొద్దన్నావు తండ్రి. సమృద్ధి అని మేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న దేవ, ప్రతి అక్కర తీరుస్తానన్నావు. నీ మహిమైశ్వర్యం చొప్పున, నీ మహిమైశ్వర్యం ఎంతో మాకు తెలియదు నాయన. అకార్డింగ్ టు యువర్ ట్రెజర్స్ ఇన్ హెవెన్. అవును తండ్రి, దాని ప్రకారం ఇస్తానని సెలవిచ్చిన దేవ, గొప్ప దేవుడు ప్రభా నైనా. వీ షుడ్ నాట్ ఫియర్ అబౌట్ గాడ్స్ ప్రొవిజన్. దేవుని యొక్క నిధులను గురించి, ఆ యొక్క సంరక్షణ గురించి, ఆ సమృద్ధి గురించి మేము అనుమానపడొద్దని, ఈరోజు భయపడొద్దని సెలవిచ్చిన దేవ, మాకందరికీ నువ్వు చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు, మా పరిస్థితులన్నిటికీ పరిష్కారి, మా సమస్యలన్నీ నీవు తీర్చగలవు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. కృంగిన వాణ్ణి లేవనెత్తే దేవుడవు నాయన. నువ్వు శ్రీమంతుడవు ప్రభు.
నీవు ప్రేమమయుడు ప్రభు, ప్రేమాస్వరూపి. నీ బిడ్డలు మొరపెట్టినప్పుడు కాకి కావు కావు అన్నప్పుడు దానికి తగిన కాలం వద్ద ఆహారం ఇస్తున్నావు. అరుచుచుండు పిల్ల కాకులకు నువ్వు ఆహారం ఇస్తున్నావు. నీ రూపంలో సృజించుకున్న నీ బిడ్డలమైన మేము, నీ ఊపిరి కలిగి ఉన్నవారు, నీ ఉనికి కలిగి ఉన్నవారు, మా ఆకలి దప్పిక తీర్చే దేవుడు తండ్రి నీకు స్తోత్రం. నీతిమంతుడు నేను ఎన్నడూ ఆకలిగొనని అని అన్నావు ప్రభు. నీతిమంతుడికి సమృద్ధి అని నీళ్ళు ఇస్తానన్నావు తండ్రి, నీకు స్తోత్రం. అవును ప్రభు, నీ యొక్క మరి సమృద్ధి నుండి మా ప్రతి అవసరత తీర్చే దేవుడు. వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరి తల మీద నీ హస్తం ఉంచి భయపడకని పలకండి నాయన. దే షుడ్ నాట్ ఫియర్ అబౌట్ ఏ ఫ్యూచర్. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.